నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో నెల్లూరు స్పెషల్ మలాయ్ కాజాని ఎలా చేయాలో విత్ టిప్స్తో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో మనం ఏ టెక్నిక్తో మలాయ్ కాజా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా చేసుకోవచ్చు. జ్యూసీగా ఇక రుచికైతే తిరుగుండదు, అంత బాగుంటాయి. ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు మళ్ళీ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. మరి మీరు కూడా ఇంట్లోనే మలాయ్ కాజాని సింపుల్ స్టెప్తో చేయాలనుకుంటే ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలాగే మరొక విషయం అండి, ఈ మలాయ్ కాజాకి ప్రతి స్టెప్ చాలా ముఖ్యం. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసి ఆ తర్వాత ఇంట్లో ట్రై చేయండి. ముందుగా పాలను వేడి చేయడానికి కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకోండి. అలాగే డైరెక్ట్గా పాలను ముందుగా తీసుకోకుండా 1-2 టీ స్పూన్ల ఇలా నీళ్ళని తీసుకొని ఆ తర్వాత పాలను తీసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు క్రీమ్ పాలు కాకుండా నార్మల్ పాలను వాడుతున్నట్లయితే ఏం చేయాలో వీడియోలో ముందు చెప్తాను. ఇక్కడ నేను పాలను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను కాబట్టి క్రీమ్ అలాగే పాలు అనేవి కొంచెం సెపరేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాలను బాగా మరిగించండి. మనం దగ్గరే ఉండి వేడి చేసామంటే ఈ పాలు మరగబెట్టి కోవాలా చేయడానికి పెద్దగా టైం పట్టదు. అదే మనం వేరే పని చేసుకుంటూ ఈ పాలను వేడి చేస్తుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ బాగా వేడి చేయండి. ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు కొంచెం దగ్గరే ఉండి అడుగు పట్టి మాడిపోకుండా కింద అడుగు నుండి కలుపుతూ బాగా ఉడికించండి. మనం ఇక్కడ కోవా కాకుండా మలాయ్ కాజా కోసం కోవాను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన పని లేదండి. కొంచెం ఇలా పెరుగుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది ఎలా అయితే చల్లారుతుందో అలా మళ్ళీ కొంచెం గట్టిపడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఇంకొక గిన్నెలోకి 1/4 కేజీ చక్కెరను తీసుకోండి. ఇక్కడ నేను కప్పు నిండుగా చక్కెరను తీసుకున్నాను. ఇదే కప్పుతో మరో కప్పు నీళ్ళని తీసుకుని చక్కెరను బాగా వేడి చేయండి. మనకు ఇందులో వేసిన చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు మరగబెడితే సరిపోతుంది. మరి మనం పాకం పట్టాల్సిన పని లేదు. ఈ మలాయ్ కాజా కోసం గులాబ్ జామున్ పాకానికి కొంచెం తక్కువ పాకం పడితేనే మలాయ్ కాజాకి పాకం అనేది బాగా పట్టుకుంటుంది. కాబట్టి చక్కెర కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. చివరిగా ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ఇది తిరిగి గడ్డగట్టకుండా ఉండడానికి 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచండి. మరో పక్కన మనం ఇందాక ఉడికించిన కోవా కూడా పూర్తిగా చల్లారిపోయింది. చూడండి, చల్లారేసరికి కాస్త ముద్దలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు మైదా పిండిని కొంచెంగా తీసుకుంటూ కలిపి తీసుకుందాం. నిజానికి ఇందులో మైదా పిండినే వాడతారు. అదే మనం ఇంట్లో వరకు హెల్దీగా చేసుకోవాలనుకుంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు పిండి అవసరాన్ని బట్టి పిండిని తీసుకుంటూ కలపండి. నాకైతే ఇక్కడ 1/2 కప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోయింది. మీరు 1/2 కప్పు తీసుకున్నా కానీ పిండి కొంచెం మెత్తగా అనిపిస్తే ఎక్స్ట్రాగా 1-2 టీ స్పూన్ల మైదా పిండిని తీసుకొని కలిపితే సరిపోతుంది. లేదా 1/2 కప్పు పిండి తీసుకునేసరికి పిండి గట్టిగా అయినా లైట్గా పాలను చల్లైనా కలపచ్చు. మనకు పిండి అనేది గులాబ్ జామున్ పిండిలా ఇలా సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా పిండి ముద్దలా కలిపాక ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు కొంచెం నాననివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ గిన్నెను పక్కకు తీసుకొని ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చేతిలోనే లైట్గా ఒత్తండి. మీకు పిండి అతుక్కున్నట్టుగా అనిపిస్తే లైట్గా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ అయినా చేయొచ్చు. సో ఇలా కొంచెం నొక్కాక ఇప్పుడు అరచేతులకి తీసుకొని ముందుగా రౌండ్గా చేయండి. ఇలా రౌండ్గా చేసేటప్పుడు గట్టిగా నొక్కినట్టుగా కాకుండా స్లోగా చేయండి. మనం గట్టిగా నొక్కినట్టుగా చేస్తే మలాయ్ కాజా కూడా గట్టిగా వస్తుంది. కొంచెం గుల్లగా జ్యూసీలా రావాలంటే ఇలా మృదువుగా చేయండి. ఇలా చేశాక కొంచెం ఫ్లాట్గా నొక్కి మధ్యలో ఇలా కొంచెం నొక్కి తీసుకోండి. దీంతో మనకు మలాయ్ కాజా లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం చిన్న సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేసే సైజ్ని బట్టి మలాయ్ కాజా క్వాంటిటీ అనేది వస్తాయి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఇవి వచ్చాయి. అదే కొంచెం చిన్నగా చేసుకుంటే 13-14 వరకైనా వస్తాయి.
సో ఇలా చేసిన మలాయ్ కాజాలని ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని లైట్గా వేడి చేయండి. ఈ మలాయ్ కాజా ఫ్రై చేయడానికి ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకటి వేసి చూసామంటే చిన్నగా ఇలా బబుల్స్ రావాలి. ఇప్పుడు ఇందులోకి మలాయ్ కాజా ఫ్రై చేసి అన్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత స్లోగా వీటిని మరో పక్కకి టర్న్ చేస్తూ వీటిని ఇలా కంటిన్యూస్గా మనం ఫ్రై చేసామంటే మలాయ్ కాజా కలర్ అనేది ఈవెన్గా వస్తుంది. అలాగే ఇవి కొంచెం ముదురు రంగులో ఉంటాయి. మరి మనం గులాబ్ జామున్లా కాకుండా కొంచెం నల్లగా అయ్యేంతవరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి లోపలి వరకు చక్కగా ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి ముదురు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా మనం ఫ్రై చేసినవి తీసుకునేటప్పుడే మరో పక్కన మనం తయారు చేసిన పాకాన్ని ఒకసారి వేడి చేయండి. ఇలా ఫ్రై చేసిన ఈ వేడి మలాయ్ కాజాలను పక్కన వేడవుతున్న పాకంలోకి తీసుకోండి. పాకం ఒకసారి చక్కగా వేడవగానే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కనుంచండి. ఈలోగా మనం మిగిలినవి కూడా ఫ్రై చేసి తీసుకుందాం. ఈ మిగిలినవి కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగానే బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఈ టైంలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు ఈ పాకంలో ఈ మలాయ్ కాజాలను ఉడికించండి. దీంతో మనకు మలాయ్ కాజా లోపలి వరకు పాకం అనేది చక్కగా పోతుంది. కాజాలు సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు ఇలా వేడి చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2 గంటలు పక్కనుంచండి. ఇక్కడ నేను 1.5 గంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాకం ఆల్మోస్ట్ చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా పాకం నుండి తీసుకున్నాక పైన కొంచెం చక్కెరను చల్లి ఆ తర్వాత సర్వ్ చేస్తారు. ఇలా మనం సింపుల్ మెథడ్లో ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్తో మలాయ్ కాజాలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.